హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో నవరాత్రుల్లో చేసే ప్రసాదాలలో మూడవ రోజు ప్రసాదం కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దామండి. కొబ్బరి అన్నాన్ని ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తూ ఉంటారు కదా. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. కొబ్బరి అన్నం అయితే మాత్రం చాలా రుచిగా ఉంటుంది. అయితే ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక కాటన్ క్లాత్లోకి వేసుకొని వీడియోలో చూపించినట్టుగా కొబ్బరి పాలను కలెక్ట్ చేసుకోవాలి. కొబ్బరి అన్నం చేసినప్పుడు రైస్ని ఈ విధంగా కొబ్బరి పాలు వేసుకొని కుక్ చేయడం వల్ల మనం చేసుకునే కొబ్బరి అన్నం అనేది చాలా కమ్మగా వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న పాలు వీడియోలో చూపించినట్టుగా చాలా చిక్కగా ఉంటాయండి. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని మాత్రమే మిక్స్ చేసుకోండి. అలా అయితే చిక్కని కొబ్బరి పాలు కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కలెక్ట్ చేసుకున్న కొబ్బరి పాలని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని 1 కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా కలెక్ట్ చేసుకున్న కొబ్బరి పాలు 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కప్పుల కొబ్బరి పాలు అలాగే 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ 3 కప్పులు కానీ కొబ్బరి పాలు వచ్చాయంటే 3 కప్పులు కూడా కొబ్బరి పాలనే యూజ్ చేయొచ్చు. అలాగే దీనిలోకి 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. ముందుగా ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత చూస్తే చూడండి, రైస్ చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన రైస్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం దీనిలో నెయ్యి వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిలాడుతూనే వస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరి అన్నానికి పోపు ఎలా పెట్టాలో చూద్దామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత దీనిలోకి 1/2 స్పూను మిరియాలు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపుని చక్కగా వేయించుకోవాలి. పోపు చూసారు కదండి, ఈ విధంగా అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 స్పూను ఇంగువను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి కాసేపు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా గ్రేట్ చేసుకున్న కొద్దిగా కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రేట్ చేసుకున్న కొబ్బరి వేయడం వల్ల ఈ కొబ్బరి పలుకులు అక్కడక్కడ తగులుతూ కొబ్బరి అన్నం అనేది మరింత రుచిగా ఉంటుంది. ఈ కొబ్బరి వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. 1 నిమిషం మాత్రమే ఫ్రై చేసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ పోపులోకి రైస్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది. దీని రుచి అయితే మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ నవరాత్రుల్లో కొబ్బరి అన్నం ఈ విధంగా రెడీ చేసి అమ్మవారికి నివేదించి ప్రసాదంగా స్వీకరించండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.